హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం రీసెంట్గా అహలో రిలీజ్ అయిన చిరంజీవ అనే మూవీ రివ్యూ చెప్పుకుందాం. లీడ్ రోల్లో మన రాజ్ తరుణ్ చేశారు అండ్ డైరెక్షన్ బై అదిరే అభి. హీరోయిన్గా కుషితా కల్లప్పు అండ్ మ్యూజిక్ బై అచ్చు రాజ్మణి. ట్రైలర్ చూసి కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఒక పర్సన్ ఇంకొకరి లైఫ్ స్పాన్ చూడగలడు అని. కానీ మూవీ చూసిన తర్వాత నిజంగా వావ్ అనిపించిందా లేదా డిసప్పాయింట్మెంట్గా అనిపించిందా అనేది ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మూవీ స్టోరీలోకి వెళ్తే రాజ్ తరుణ్ యాజ్ శివ ఒక సింపుల్ మిడిల్ క్లాస్ అంబులెన్స్ డ్రైవర్. ఒకరోజు యాక్సిడెంట్ అవుతుంది. దాని తర్వాత అతనికి ఒక స్ట్రేంజ్ పవర్ వస్తుంది. ఎవరి ముఖం చూసినా వాళ్ల లైఫ్ స్పాన్ ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది. స్టార్టింగ్లో ఈ పవర్తో ఈజీ మనీ సంపాదించాలని చాలానే ట్రై చేస్తాడు, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల హీరో థింకింగ్ టోటల్గా మారిపోతుంది. ఈ పవర్తో అతనేం చేస్తాడు, దానివల్ల హీరో స్టోరీ ఎలా టర్న్ అవుతుంది అన్నది మూవీ స్టోరీ. ఇక ఆనెస్ట్గా చెప్పాలంటే ఐడియా మాత్రం సూపర్బ్ అనే చెప్పలే, కానీ ఎగ్జిక్యూషన్ అంతగా వర్క్ కాలేదు. రాజ్ తరుణ్ యూజువల్గా చామ్తో పర్ఫామ్ చేశాడు. కొన్ని సీన్స్లో కామెడీ టైమింగ్ ఓకేగా ఉంది, కానీ మూవీ మొత్తం అనీవెన్గా అనిపిస్తుంది. సీరియస్ ఎమోషనల్ సీన్స్ తర్వాత సడన్ కామెడీ డైలాగ్స్ రావడం వల్ల టోన్ కంప్లీట్గా బ్రేక్ అయిన ఫీల్ వస్తుంది. ఎమోషన్ బిల్డ్ అవ్వబోతేనే జోక్ వేసేస్తారు. ఇది ఆడియన్స్ని మూవీ నుంచి డీవియేట్ చేస్తుంది. రాజా రవీంద్ర ఎమ్మెల్యే రాజయ్యగా డీసెంట్గా చేశారు. బలగం సంజయ్ అండ్ ఇంకా రాచారవి సపోర్ట్ రోల్స్లో ఓకేగా చేశారు. కానీ హీరోయిన్ కుషితా కల్లప్పు రోల్ టోటల్గా అండర్ రిటన్ అనిపించింది. ఆమె ఎందుకుంది, స్టోరీకి ఏమి యాడ్ చేస్తుంది అనే క్లారిటీ లేదు. రాజ్ తరుణ్ క్యారెక్టర్కి కూడా డెప్త్ లేదు అనిపించింది. అతని మదర్తో ఎమోషనల్ బాండ్ చూపించే సీన్స్ కాస్త స్ట్రాంగ్గా రాసుంటే ఇంపాక్ట్ ఉండేది. డైరెక్షన్ విషయంలో అదిరే అభికి కాన్సెప్ట్ క్లియర్గా ఉన్నా స్క్రీన్ మీద డెలివర్ చేయడంలో మిస్ అయ్యాడు. స్క్రీన్ ప్లే అనీవెన్గా ఉంది. కొన్ని సీన్స్ ఎంగేజింగ్గా ఉంటే మరికొన్ని డ్రాగ్ ఫీల్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లౌడ్గా అనిపిస్తుంది. హీరో ఎంట్రీకి ఎలివేట్ చేయడానికి అన్నెసెసరీగా మ్యూజిక్ హై వాల్యూమ్లో వేశారు అని ఫీల్ వచ్చింది. సినిమాటోగ్రఫీ ఈజ్ డీసెంట్, ఎడిటింగ్ మాత్రం టైటర్గా ఉండాల్సింది. ఫైనల్గా చెప్పాలంటే చిరంజీవ ఒక యావరేజ్ అటెంప్ట్ అనే చెప్పాలి. కాన్సెప్ట్ ఫ్రెష్గా ఉన్న అనీవెన్ టోన్ అండ్ వీక్ రైటింగ్ వల్ల ఎమోషనల్ కనెక్ట్ మిస్లైంది. ఓటీటీలో టైంపాస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు, కానీ ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్ ఎంటర్టైన్మెంట్ మాత్రం రాదు. ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ కావాలంటే వెంటనే వీడియోకి లైక్ చేయండి. మీకు ఈ రివ్యూస్ ఎలా అనిపించిందో కామెంట్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. అలాగే మా డిఎస్వి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.